ఈ భూమి మీద నిన్నెవడూ శపించలేడు. నిన్ను శపించగలిగే శక్తి, నిన్ను శపించగలిగే అధికారం ప్రపంచంలో ఎవరికీ లేదు. నిన్ను నీవు శాపగ్రస్తుని చేసుకుంటే తప్ప, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత నీ కాళ్ళతో తన్నుకుంటే తప్ప, దేవుడు నీకు ఇచ్చిన కృపలు, దేవుడు నీకు ఇచ్చిన ధన్యత, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటే తప్ప నిన్నెవ్వడు పడగొట్టలేడు. ఒకడు పడగొడితే పడిపోయే స్థితిలో దేవుడు నిన్ను ఉంచలేదు. ఒకడు పడగొడితే నీవెందుకు పడిపోవో తెలుసా? నిన్ను దేవుడు నిలవబెట్టాడు గనుక. దేవుడు నిలవబెట్టిన మనుషుని ప్రపంచంలో ఎవ్వడు పడగొట్టలేడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అయితే ఇంకో మాట కూడా చెప్తాను. నువ్వు పడగొట్టడానికి ప్రయత్నం చేసుకుంటున్నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టకుండా వెతికి 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 వెంటాడి నిన్ను పట్టుకొని ఆఖరి క్షణం వరకు నిన్ను నిలవబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది నిన్ను వెంబడించే శాశ్వతమైన కృప. కొన్నిసార్లు గుండెట్ల పిండబడుతున్నట్టుంటుంది. నీ చుట్టూతా ఉన్న వాళ్ళే, నీవే వాళ్ళని ప్రాణాధికంగా ప్రేమిస్తావు. మా అక్క, మా బావ, మా మేనమామ, వేలు పట్టుకున్న మేనమామ, ఇంకొక మేనమామ, ఏలు ఇడిచిపెట్టిన మేనమామ, నువ్వు బాగా నమ్ముతావే. ఆ నమ్మినోడే చాలాసార్లు నట్టేట ముంచాలని ప్రయత్నం చేస్తాడు. నీ ప్రక్కనే ఉంటారు, నీ గోతులు తవ్వుతారు, నిన్ను వెంబడిస్తానే ఉంటారు. అక్క 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 అంటారు. కనపడ్డప్పుడేమో అక్క ప్రైజ్ లాడక్క, నా వైపు చూడాలి, అక్క ప్రైజ్ లాడక్క అని అంటదా. అట్లా నువ్వు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్క చేసే పని, ఇది అక్క కాదు కుక్క అంటది. ఈ సంగతి నీకు తెలియదు. నీకు తెలియకపోయినా, నీకు వినబడకపోయినా వినబడాల్సిన దేవునికి వినబడుతుంది. నీ పక్షాన నీ యథార్థతను చూసి నీతి కలిగిన న్యాయాధిపతిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం.